అక్షర పరబ్రహ్మని ధ్యానిస్తూ ప్రారంభిస్తున్నానండి. నేను గతంలో ఒక ఉదాహరణ చెప్పి ఉన్నాను. రచయిత ఉదాహరణ. దాని గురించి ఇంకా చాలా వివరంగా చెప్పాల్సి ఉన్నప్పటికీ, నేను ఆ దేవుని యొక్క లక్షణాలను మీకు చెప్పదలుచుకుని మరికొన్ని వీడియోలను మళ్ళీ మీ ముందుంచడం జరిగింది. తర్వాత నేను యజుర్వేదము 31వ అధ్యాయము 1వ మంత్రాన్ని చూడడం జరిగిందండి. నిజానికి నేను ఆ రచయిత ఉదాహరణ చెప్పినప్పుడు ఇది నాకు జ్ఞాపకం రాలేదు. కానీ ఇప్పుడు మరొకసారి వేదాన్ని తిరగేసినప్పుడు ఈ మంత్రాన్ని మీ ముందుంచడం అవసరము అనిపించిందండి. దీని ద్వారా మీకు దేవుని యొక్క సంపూర్ణ అవగాహన కలగగలదు అని నేను భావిస్తూ ఈ మంత్రాన్ని మీ ముందుంచుతున్నానండి. చూడండి, ఇది యజుర్వేదము 31వ అధ్యాయము 1వ మంత్రం. ఓ మానవులారా, ఏ పూర్ణ పరబ్రహ్మయందు మనుష్యాది సమస్త అసంఖ్యాక ప్రాణుల శిరములు, నేత్రములు, పాదములు మున్నగు అవయవములు నిక్షిప్తమై ఉన్నవియో, ఎవడు భూమ్యాదులచే ఉపలక్షితమైన ఏ పంచస్థూల పంచసూక్ష్మ భూతములతో కూడిన జగత్తును తన సత్తాచే, అంటే బ్రాకెట్లో శక్తిచే అని ఇవ్వడం జరిగిందండి, పూర్ణమై ఉన్నాడో, జగత్తు లేని చోట కూడా వ్యాప్తమై ఉన్నాడో, అట్టి సకల జగద్రచయిత పరిపూర్ణుడు సచ్చిదానంద స్వరూపుడు నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావము గల పరమేశ్వరుని వదలి అన్యుల ఉపాసనను మీరెప్పుడునూ చేయకుడు. ఆ పరమేశ్వరుని ఉపాసన ద్వారా ధర్మార్థ కామ మోక్షములను సాధించుకొనుడు. ఎంత స్పష్టంగా ఈ మంత్రం తెలియజేస్తుందో చూశారు కదండి. సకల జగద్రచయిత పరిపూర్ణుడు, ఎవరైతే ఈ సమస్తాన్ని సృష్టించాడో, సమస్త ప్రాణులను, మనుష్యాది సమస్త ప్రాణులను తన యందు ఉంచుకున్నాడో, సృష్టించాడో, రక్షిస్తున్నాడో, పోషిస్తున్నాడో, లయమొనర్చుతున్నాడో, ఈ జగత్తు లేని చోట కూడా తాను వ్యాప్తమై ఉన్నాడో, అటువంటి పరిపూర్ణుడు, సచ్చిదానంద స్వరూపుడు, నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావుడు అయిన పరమేశ్వరుని వదిలి ఇంక ఎవ్వరి ఉపాసన, ఇతరులెవ్వరి ఉపాసన ఎప్పుడూ చేయకూడదు అని వేదం శాసిస్తుందండి. కాబట్టి పరమేశ్వరుణ్ణి, అంటే ఆ సర్వ సృష్టికర్తను తప్ప ఇతరులెవ్వరిని ఆరాధించవద్దు అని ఏవో ఇతర గ్రంథాలు చెప్పాయి, కానీ మన గ్రంథాలు అలా ఎప్పుడూ చెప్పలేదు అంటున్న వారి కోసం నేను ఈ మంత్రాన్ని మరొకసారి మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నానండి. దయచేసి విషయాన్ని అర్థం చేసుకోండి. ఏ గ్రంథమైనా ఒకే విషయాన్ని ముక్త కంఠంతో చెప్పడం మనం గమనించవచ్చండి. ఏ గ్రంథంలో అయినా ఆ భగవంతుణ్ణి తప్ప ఇతరులను ఆరాధించమని చెప్పడం జరిగిందా అండి? లేదు కదా. ఏ గ్రంథమైనా ఆ భగవంతుని లక్షణాలు ఇవే అని చెప్పడం జరిగింది కదండి. ఇలా కాకుండా వీటికి భిన్నంగా ఉన్నవారిని దేవుడు అని ఏ గ్రంథము చెప్పదండి. ఎందుకు చెప్పదు అంటే, ఏ గ్రంథాన్నైనా పంపించిన వాడు మనకి తన పట్ల అవగాహన కలిగించాలనే ఉద్దేశ్యంతో భిన్న కాలాలలో, భిన్న ప్రాంతాలలో, భిన్న భాషలలో, భిన్న వ్యక్తుల ద్వారా, మహనీయుల ద్వారా, మహర్షుల ద్వారా, ప్రవక్తల ద్వారా తనకు సంబంధించిన అవగాహనను తెలియచేసిన వాడు, తెలియచేయగలిగిన వాడు, మనకు ధర్మాన్ని నిర్దేశించిన వాడు, నిర్దేశించగలిగిన వాడు కేవలం ఒకే ఒక్కడు. ఆయనే సర్వ సృష్టికర్త అయిన పరమేశ్వరుడు, దేవుడు, దైవము, భగవంతుడు, ఓం, తత్, సత్, అక్షర పరబ్రహ్మ, సర్వేశ్వరుడు, జగదీశ్వరుడు, అల్లాహ్, యెహోవా, ఇలా పేర్లు వేరైనప్పటికీ, పేర్లు ఏవైనప్పటికీ
ఏ పేరుతో పిలిచినా సర్వసృష్టికర్త ఒక్కడే. ఈ సమస్తాన్ని సృష్టించినవాడు ఒక్కడే. సమస్తానికి ధర్మాన్ని అందించినవాడు ఒక్కడే. కాబట్టే అందరికీ ఒకడే దేవుడని చెప్పడం జరిగింది. ఆయన అందించిన గ్రంథాలలో మనకి ఉన్నట్లుగా ఆయనకి తారతమ్యాలు లేవండి. కాబట్టి ఏ గ్రంథంలో అయినా ఆయన తెలియజేసినది ఒకే సత్యం. ఆ సత్యమేదో మనం అన్ని గ్రంథాల నుంచి తెలియచేయడానికి పూనుకున్నాము. ఎందుకు? ఎవరికైనా సరే ధర్మం అవసరం. కొందరు ధర్మాన్ని పాటించి కొందరు దాన్ని వ్యతిరేకిస్తే శాంతి మృగ్యమైపోతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ధర్మం తెలియాలి. ఆ ధర్మం మనం ఏర్పరచుకున్నది కాక భగవంతుడు నిర్దేశించినది అయి ఉండాలి. ఈ ధర్మాన్ని తెలుసుకుని ఏ మతం వారైనా ఏ వర్గం వారైనా కూడా ఆ ప్రకారంగా నడుచుకుని భగవంతుని ప్రసన్నతకు పాత్రులవ్వాలి. సమాజం శాంతి సౌఖ్యాలతో వర్ధిల్లాలి అనే ఉద్దేశ్యంతోనే నేను అన్ని గ్రంథాలలోనూ ఉన్న సమాంతర ధర్మాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నానండి. దయచేసి ఈ మంత్రం ద్వారా మనం ఎంత ముఖ్యమైన విషయాన్ని గ్రహిస్తున్నామో, గ్రహించాలని ఆయన తెలియచేశారో మనందరం గుర్తించాలండి. ఈ మంత్రంలో ఇంకొక ముఖ్యమైన విషయం ఉందండి. అదేంటంటే భగవంతుణ్ణి ఎవరు ఏ పేరుతో పిలిచినా పర్వాలేదు, కానీ ఎవరినైనా కానీ భగవంతుడే అని పిలవడం మాత్రం శాస్త్ర విరుద్ధం అవుతుందండి. అందుకే శాస్త్రాలన్నీ కూడా ముక్తకంఠంతో ఆ భగవంతుని లక్షణాలు ఇవి, ఇటువంటి లక్షణాలు కలవాడినే మీరందరూ ఉపాసించండి, తద్వారా ఇహంలో శాంతిని పరంలో ముక్తిని పొందండి అని నిర్దేశిస్తున్నాయండి. కాబట్టి మనం ఆ భగవంతుణ్ణి, ఏ భగవంతుణ్ణండి? ఈ మంత్రంలో చెప్పబడిన లక్షణాలు గల భగవంతుణ్ణి, పేరు ఏదైనా పర్వాలేదు, చక్కటి నామాలన్నీ కూడా ఆయనకే వర్తిస్తాయి. కాబట్టి మీకు ఇష్టమైన నామంతో పిలవండి, కానీ ఆయన స్థానంలో ఇతరులెవ్వరినీ కూడా దేవుడు ఎవరైనా పర్వాలేదు అనే ఉద్దేశంతో ఇతరుల్ని దైవంగా భావించకండి. ఎందుకంటే శాస్త్రం చూశారు కదా ఏం చెప్పిందో. ఇటువంటి నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావుడైన ఆ పరమేశ్వరుణ్ణే ఉపాసించడం ద్వారా ధర్మార్థ కామ మోక్షములను పొందండి అని చెప్పడం జరిగిందండి. కాబట్టి ఇటువంటి లక్షణాలకు భిన్నముగా లక్షణాలు కలవాడిని, అంటే పుట్టినవాడిని, కనిపించిన వాడిని, మరణించిన వాడిని కూడా దైవమే. ఇవన్నీ దేవుని లీలల వల్ల ఇలా జరుగుతుంది. నిజానికి ఇవేవి ఆయనకి అంటవు. ఆయనని దేహంతో చూడకూడదు అంటూ ఆయన ఎన్నడూ దేహధారి కాడు అని చెప్పిన మంత్రాన్ని కూడా పక్కన పెట్టి, ఆ నియమాన్ని పక్కన పెట్టి దేహాన్ని ధరించిన వాడిని కూడా దేవుడే అనడం మరి ఎంత పాపమవుతుందండి? ఆలోచించాలి కదా. అయినప్పటికీ మాకు ఇవన్నీ అవసరం లేదు అనుకున్నవారు వారి ఇష్ట ప్రకారం చేసుకోవచ్చండి. మీకు స్వేచ్ఛ ఇవ్వబడింది, కానీ మీకు మార్గం కూడా చూపబడింది. ఆ మార్గంలో వెళితే మీరు ధర్మార్థ కామ మోక్షాలకి అర్హులవుతారు. లేదు, స్వేచ్ఛ ఉంది కదా, నా స్వేచ్ఛని ఎవరూ హరించడానికి హక్కు లేదు అని వితండంతో దేవుడు వద్దన్న మార్గంలో, శాస్త్రం చూపించని మార్గంలో వెళితే ధర్మార్థ కామ మోక్షాలను సాధించడం అటుంచి అధోగతి పాలవుతారండి. కాబట్టి నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది, ఆచరణ మీ చేతుల్లోనే ఉంది. నేను చెప్పిన సమంజసంగా అనిపించినప్పుడు మీరు ఆ ధర్మాన్ని పాటించగలుగుతారు. కానీ కేవలం విమర్శించే ఉద్దేశంతో మాత్రమే మాట్లాడితే నాకేమీ నష్టం లేదు, ఇలా చెప్పిన వారు ఎవరికీ నష్టం ఉండదు. కానీ ధర్మ విరుద్ధంగాను, శాస్త్ర విరుద్ధంగాను, దైవానికి నచ్చని విధంగాను చేసుకుంటే నష్టపోయేది వారే తప్ప
దీనికి భిన్నంగా దేవుని యొక్క ఆదేశాన్ని మీకు తెలియజేసి ఆ ప్రకారంగా నడుచుకోండి అని చెప్పిన వారికి ఏమాత్రం నష్టం లేదండి. ఈ సత్యాన్ని కూడా గ్రహిస్తారని, వీడియోలలో తెలుపుతున్న రెఫరెన్సెస్ని బట్టి స్వయంగా మీరే అధ్యయనం చేసి సత్యాన్ని గ్రహిస్తారని నేను ఆశిస్తున్నానండి. దైవం అనుగ్రహిస్తే మరిన్ని విలువైన విషయాలతో మరో వీడియోలో కలుద్దామండి. అంతవరకు సెలవు, నమస్కారం, జై హింద్.